అందుకనే 90లకి ముందు రాజకీయాల్లోకి యూత్ వచ్చేది. 90ల తర్వాత యూత్ రావడం మానేసింది. స్టూడెంట్ ఫ్రంట్ నుంచి వచ్చేవాడు ఎవడు రావట్లేదు. అవును. వాళ్ళు కెరియర్ ఓరియంటేషన్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదో సాఫ్ట్వేర్ యూఎస్ అటు ఇటు పోతున్నాడు. పోతున్నారు కానీ ఇక్కడ వారసులు వస్తున్నారు. ఇక వ్యాపారం బాగుంది కాబట్టి, బిజినెస్ బాగుంది కాబట్టే మన కేటీఆర్ వచ్చాడు, లేకపోతే జగన్ వచ్చాడు, లేకపోతే లోకేష్ లోకేష్ వచ్చాడు, రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కూడా వస్తాడు అనేది. అంటే నిజానికి చిరంజీవి గారి పార్టీని అక్కడ విలీనం చేయటం నచ్చక ఈయన రాజకీయాల్లోకి వచ్చాను. ఈ అవకాశాన్ని ఆయన ప్రాపర్గా అర్థం చేసుకోలేదు అనేది ఈయన భావన. మారిన ప్రపంచంలో మారిన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో చిరంజీవి గారు విఫలమయ్యారు, వెనకబడి ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈయన జనసేన పార్టీ పెట్టాడు. సరే, ఆ గొడవ పక్కన పెట్టేసి ఆయన అన్న మాటే నమ్ముదాం. కాబట్టి ఆయన సినిమాలు ఆపేయడు, చేస్తాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోయింది, దాని తర్వాత కూడా ఆయన సినిమాలు చేస్తాడు. దానిలో ఎవరికి ఏ అనుమానం అక్కర్లేదు. కానీ ఈ ప్రీమియర్స్ వేయటం అనే దగ్గర మీకు లీగల్గా అనుమతులు ఉండొచ్చు, లీగల్గా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేకపోవచ్చు, కానీ నైతికంగా మీకు ఒక బాధ్యత ఉంటుంది కదా.